మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నం వచ్చి చెప్పిందే మొత్తం అబద్ధాలని కొండపల్లి మున్సిపల్ చైర్పర్సన్ చిన్నబోయిన చిట్టిబాబు అన్నారు. తండ్రి సమానమైనటువంటి సీఎం చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో తప్పు తమ పార్టీ నేతలదేనా శిక్షించడానికి అధినాయకత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మాజీ సీఎం జగన్, జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఎన్ని చెప్పినా ఆ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని అంటున్న చిన్నబోయిన చిట్టిబాబుతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంతో పాటు ప్రధానంగా లడ్డూ వ్యవహారం పైన ప్రధానంగా మాజీ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన పర్యటన మీద ఇప్పటికి కూడా కొంత ఎన్టీఆర్ జిల్లాలో చర్చ జరుగుతూనే ఉంది. స్థానికులు, అదేవిధంగా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చిన్నబోయిన చిట్టిబాబు ఉన్నారు. మాజీ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. అయితే ఎట్లా చూస్తారు? జోగి రమేష్ పైన చేసినటువంటి దాడి కేవలం తెలుగుదేశం పార్టీ గూండాలు చేశారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ స్థాయిలో ఏం చెప్తారు? ఇవన్నీ కల్పితం అండి. ఈ జోగి రమేష్ ఈ దాడికి ముందు రోజు ఇక్కడ మా ఇబ్రహీంపట్నంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర సంప్రోక్షణ ఇవన్నీ కూడా అపచారం మాటలు మాట్లాడాడు చంద్రబాబు గారు. అక్కడ కల్తీ ఏం జరగలేదు అని చెప్పనేసి అని చెబుతాను కానీ వచ్చి ఆ దేవాలయం శుభ్రం చేసి వెళ్ళారు. దాని మీద మేము ఆయన ఖండిస్తున్న ఆయన చేసే పనులు తప్పు అని చెప్పనసేసని మేము నిరసన దీక్ష చెబుదామని చెప్పనసని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్కి వచ్చాము. అశేషమైన జనవాహిని వచ్చింది. ఆయన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చిప్పుపోయిందా, లోకేష్ గారికి చిప్పుపోయింది, అరే లోకేష్, అరే బాబు అని చెప్పనసని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నాడు. తండ్రి సమానుడైన వయసు ఆయన్ని, ఒక మంచి మేధావిని, ఇప్పుడు ప్రజెంట్ సీఎంని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ గొడవ జరిగిన తర్వాత మా అధినాయకుడు చంద్రబాబు గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మా అందరికీ ఫోన్ చేసి మన సంస్కృతి ఇది కాదు, మన అధినాయకుడు ఇట్లా మాట్లాడుతున్నారు, మనకు ఎప్పుడూ లేనిది మీరు ఎందుకు వెళ్ళారని చెప్పారంటే, సార్ మేము వాళ్ళ ఇంటి మీదకి వెళ్తానికి అనేది మా ఆలోచన కాదండి, ఈ రింగ్ సెంటర్లో నిరసన దీక్ష తెలపాలి, అలాగే దిష్టి బొమ్మను తగలేయాలనేది మా ఆలోచన అండి. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి గొంతు నొక్కాలని తెలుగుదేశం పార్టీ వారిపైన గట్టిగా మాట్లాడుతున్నారని జోగి రమేష్ను ఇదేంటి అంతమొందించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది కేవలం అని చెప్తున్నారు. ఇది బీసీ వర్గాల మీద జరిగినటువంటి దాడిగా చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్? నేను బీసీనే, నేను యాదవ కులానికి చెందినవాడినే. బీసీలు అంటే సమాజానికి ఉపయోగపడతా, మన కాళ్ళ మీద మనం బ్రతుకు తిరుగుతాం, మన బ్రతుకు మనం బతుకుతా, సమాజానికి సేవ చేసేవాడు బీసీ. అంతేగాని నియంతృత్వంలాగా నువ్వు ఏ వ్యాపారం చేసి బతికావు, ఏ వ్యాపారం చేసి ఈ స్థాయిలోకి వచ్చావు, నీకు ఏ వ్యాపారం ఉంది, నువ్వు అగ్రవర్ణాల కంటే ఇంకా పెద్ద అగ్రవర్ణాల కింద నిన్ను లెక్కేసుకోవాలి, నీకు ఎంత మదం లేకపోతే, ఎంత అహంకారం లేకపోతే, ఏ చంద్రబాబు, ఏ రా లోకేషు, మీ కొవ్వు ఎక్కింది లేక కొవ్వు తగ్గింది, నీ చిప్పుపోయింది, అసలు అసంపూర్తిగాను అలా అంటే కానీ దాని వెనకమాల కూడా ఇవన్నీ చెప్తున్నారండి. ఎంపీ కేసినేని చిన్ని కనుసందల్లోనే ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ ఎవరు కూడా విజయవాడ నుంచి అదేవిధంగా కొంతమంది రౌడీ మోకల చేతి దాడి చేయించారంటున్నారు. నిజంగా ఎమ్మెల్యే ఎంపీ పాత్ర ఉందంటారా? మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు పాత్ర ఉంటే ఇల్లు ఉండేద్దా? మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు పాత్ర ఉంటే ఇల్లు ఉండిద్దండి. కావాలని ఎవరిని చేయాలని చేస్తే అసలు మనం ఊహించండి. మా ఇబ్రహీంపట్నం మండలంలో అలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు. ఇప్పుడు పతావుల్లానే ఆయన మా పార్టీ నాయకుడే, ఆయన ఉండేది భవానీపురమేక. అలాగే ఆమె పేరు ఆశ కూడా మా పార్టీయే, ఆమె ఉండేది భవానీపురమేక. వీళ్ళందరూ మా కాన్స్టిట్యున్సీలో ఓటర్దారులేక, ఓటు హక్కు ఉండవాళ్ళేక. వాళ్ళు కూడా మాట్లాడటానికి వచ్చారు, సమస్య మీద చెబుతానికి మైనార్టీల తరఫున వాళ్ళందరినీ పిలిచాం, వచ్చారు. మా పార్టీ వాళ్ళు ఎవడు ఇలా ఏ జెండా పట్టుకున్న వాళ్ళు ఇలా అయినా సరే కేసులు కట్టించారు. అయినా మేమేమి ఇవాళకి. ఇంకో విషయం సార్, ప్రత్యేకంగా దాడి చేసిన దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. ఎవరైతే వీరందరినీ ఉన్నామో ఖచ్చితంగా వారందరినీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ కూడా గుర్తుపెట్టుకుని నుంచో పెడతామని చెప్తున్నారు. ఏం చెప్తారు? మీ ప్రభుత్వం వస్తాం అనేది కళ. మీరు అసలు మర్చిపోండి, మీరు ఒకసారి అడిగారు ఛాన్సు, ప్రజలు ఒకసారి ఇచ్చారు, మళ్ళీ జీవితంలో ఇచ్చి వాళ్ళు మోసపోరు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోరు. ఈ రాష్ట్రంలో నేను ఎదగాలి, ఈ ఊర్లో నేను ఎదగాలి, నా పని నేను చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను బతకాలి, నాకు భవిష్యత్తు ఉందన్నవాడు ఎవడు కూడా మీకు ఓటేయరు. నువ్వు అసలు జరిగిందా అని జరగలేదు,
చంద్రబాబు గారు అబద్ధాలు ఆడుతున్నాడు, చంద్రబాబు గారు చెబుతున్నారంటే అసలు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ అర్హతతో మాట్లాడుతున్నారు, అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు నమ్ముతారు? నువ్వు ఉన్నంతసేపు కూడా జోగి రమేష్ ఇంట్లో ఉన్నంతసేపు కూడా కల్తీ జరగలేదనే చెప్తున్నావు. అది శుద్ధ తప్పు. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పని మేము కోరుతున్నాం. రైట్. అయితే ఇది మొత్తానికి ఏదైతే మాజీ సీఎం జగన్ పర్యటన, ఆ పార్టీ నేతలే దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నంలో ఇలాంటి దాడులు చేసే తప్ప ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కాదు. ఒకవేళ అలాంటి అనుమానితులు ఉన్నా కూడా మా ప్రభుత్వం ముందు తీసుకుని వచ్చి న్యాయం ముందు నిలబెట్టామని కూడా స్థానిక మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, కొండపల్లి.